ఎస్ అన్న. అయితే ఇప్పుడు ప్రస్తుతం అంటే సిట్ అధికారులు కల్తీ జరిగిందని తేల్చి చెప్పేసారు. దాని మీద మీ ఒపీనియన్? జరగలేదు అని చెప్పేసి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏది ఆవులు తిన్న మేత వల్ల కల్తీ అయిందనే మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ 600 పేజీలు సీటు సమర్పించిందంటే చాలా బాధగా ఉంది. కానీ గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తిరుపతి దేవస్థానం అంటే దక్షిణ భారతదేశానికి ఒక వెన్నెముక. దక్షిణ భారతదేశంలోనే ఉన్న పుణ్యక్షేత్రం ఏదంటే మొదటగా గుర్తొచ్చేది తిరుపతి దేవస్థానం. అట్లాంటి దేవస్థానంలో ఇలాంటి పాపాత్ములు నికృస్తులు పెరిగిపోయారు అనకూడదు. బిత్తర్ బ్యాచ్ అంటారు కదా, బిత్తర్ బ్యాచ్ కన్నా బ్రిటిష్ జాతి ఉచ్చతాగే బిత్తర్ బ్యాచ్ పెరిగిపోయారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇంకా ఉండారు అక్కడక్కడ సైకోలు కూడా బయటికి తీయాలి. కంపల్సరీగా వీళ్ళకి శిక్ష పడే లోపు అక్కడ ఉన్న సైకో బ్యాచ్ని కూడా తరిమి కొట్టాలి అని మేము కోరుకుంటున్నాం. నెయ్యి లడ్డు తిరుపతి దేవుణ్ణి ఆ దర్శనం చేసుకుని 30 గంటలు 40 గంటలు వెయిట్ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక లడ్డుకి 1-2 ఇచ్చినా కూడా సంతోషంగా, ఒకటి ఇచ్చినా కూడా ఏం తొందరపడకుండా సంతోషంగా తీసుకుని ఆ లడ్డు ప్రసాదం తినడానికి ఎంతో ప్రేమ అనేది మాకు ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉండే ప్రేమని ఇలాంటి దైత్యుల చేతులకు వెళ్ళడం వల్ల నాశనం చేస్తున్నారు. అట్లాగే అనకూడదు, క్రిస్టియన్స్ కి సంబంధించిన ఫోటోలు కటౌట్లు ఎన్నో వలకరి కుల రాజకీయాలు చేయాలని చెప్పేసి అక్కడ ప్రయత్నిస్తున్న కొంతమంది సైకోలను కూడా అక్కడ నుంచి తరిమేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు సిట్ అధికారులు ఏవైతే ఆధారాలు చూపించారు, ఈ ఆధారాలు ఉన్నప్పటికీ ఇవన్నీ ఫేక్ అన్నారు. బ్రేక్ అంటానికి 600 పేజీలన్నా సుప్రీంకోర్టు ముందు పెడతారు. అప్పుడు నిందితుల్ని అందరినీ బయటికి తీస్తారు. ఒక్క సైకోను కూడా వదిలిపెట్టారు అనకూడదు. ఆ దేవుడి జోలికి వెళ్ళినాడు ఎవడు బాగుపడే చరిత్ర లేదు. అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉండారు. ఆ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళిన వాళ్ళు ఈడీలకు కూడా అదే గతి పట్టిద్ది. ముఖ్యంగా కోరుకుంటున్నాను కూటమి ప్రభుత్వాన్ని ప్లస్ మా మోడీ సార్ని, ఇలాంటి దైత్యులు మళ్ళీ ఆ పుణ్యక్షేత్రానికి రాకుండా ఏదైనా స్టాంప్ వేయండి అయ్యా. రీసెంట్ గా ఎవరో ఒక రిపోర్టర్ చేసిన దానికి తిరుపతి దేవస్థానానికి రానికుండా స్టాంప్ వేసారు చూసావా. అట్లాగే ఈ నీచుల్ని ఎవరి పేర్లు వస్తాయో ఆ సిట్టు ఎవరి పేర్లు బయట పెట్టిద్దో ఆ నీచుల్లోనే ఆ దేవస్థానానికి రానియకుండా చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే గేదెల ఆవులు తిన్న గడ్డి వల్ల ఇలా జరగడం జరిగింది అన్నట్టు కూడా వ్యాఖ్యానించారు. ఆ నెయ్యి అనేది పాల వ్యవస్థ అనేది అటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో గానీ చిన్నపిల్లల్ని అడిగినా గానీ నవ్వుతున్నారు. ఆవు తిన్న గడ్డి వల్ల నెయ్యి ఎలా అయిందంటే కరెక్టేనా? నువ్వు లక్ష రూపాయలు బటన్ నొక్కి ఇచ్చావు. పనిచేసేవాడు ఎవడుండాడు? అన్ని మిషన్లు వచ్చినాయి. మిషన్లు వచ్చేసి వరి కోత తెలుసా నీకు? వరి కోత తెలుసా? వరి కుప్పేసి ఆ గడ్డి తింటే ఆవులకి ఎంత పోషకారం వచ్చేదో తెలుసా నీకు? తెలియదు. ఏం చెబుతావు? నువ్వు పెట్టిన సోమరపోతాను, నువ్వు ఇచ్చిన ₹1,00,000 వల్ల సోమరపోతులు అయ్యారు. వరి కోయడానికి మనుషులే దొరకలా, మిషన్లు వచ్చేసినాయి. అన్ని కల్తీ అయిపోతున్నాయి. మరి ఇంకేం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు? ఏది చేసినా గానీ దానిలో పాత్ర మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. దాని వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది దేవస్థానం విషయంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే అంటారు. సో ఇప్పుడు రేపు మీటింగ్ లో ఎవరైనా రిపోర్టర్ అడిగినా కూడా వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా అదే మాట అంటారు. ఎందుకంటారు? కాబట్టి జరిగింది కాబట్టి అంటారు.